ఈ మధ్య డిజిటల్ మోసాలనేవి బాగా పెరిగినాయి. ఆన్‌లైన్ మోసాలనేవి బాగా పెరిగినాయి. ఎందుకంటే ఇండియాలో దాదాపు 70-80% ప్రజల దగ్గర స్మార్ట్ ఫోన్‌లొచ్చేసాయి. ఇంటర్నెట్ కూడా చీప్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్‌లు, ఇంటర్నెట్ వాడుతున్నారు. కానీ డిజిటల్ లిటరసీ గాని దీనికి సంబంధించిన మోసాల పట్ల నాలెడ్జ్ గాని లేదు. రెండోదేంటంటే ప్రజల్లో డబ్బులు సంపాదించాలనే ఒక కోరిక అందరిలో గూడా బాగా పెరిగిపోయింది. ఎందుకంటే వస్తువులు మనల్ని టెంప్ట్ చేస్తూ ఉన్నాయి. వస్తువులు గావచ్చు, సేవలు గావచ్చు టెంప్ట్ చేస్తున్నాయి. దానివల్ల మనకి డబ్బులు ఎంతొచ్చినా సరిపోవట్లేదు. కాబట్టి డబ్బులు ఏదో ఒక రకంగా సంపాదించాలని ఎక్కువ మంది ఆన్‌లైన్‌లలో సంపాదించాలని ట్రై చేయడం. ఒక పక్క బెట్టింగ్ యాప్స్, రెండో పక్క లోన్ యాప్స్, మూడోది రకరకాల పద్ధతులు మీకు డబ్బులిస్తామని చెప్పడం. అవి గాకుండా రకరకాల పద్ధతుల్లో భయభ్రాంతం చేసి డబ్బులు లాగడం. ఒకటి డీటెయిల్ అరెస్ట్ అంటే నీ ఆధార్ కార్డ్ మీద నీ ఫోన్ మీద 2 ఆధార్ కార్డులున్నాయి. 2 సిమ్ములున్నాయి. నీ పేరు మీద 2 సిమ్ములున్నాయి. ఆ సిమ్ములు ద్వారా ఒక ఘోరమైన ఆహ్, క్రైమ్ జరిగింది. కాబట్టి నిన్ను డీటెయిల్ అరెస్ట్ చేస్తున్నాం అని వీడియో కాల్‌లో సీబీఐ ఆఫీసు కనబడుతా ఉంటది. పోలీస్ సెటప్ అన్నీ ఉంటాయి. నీకు వీడియో కాల్ వస్తది. అక్కడి నుంచి వాళ్ళు నిన్ను కంట్రోల్‌లో పెట్టుకొని మెల్లమెల్లగా నీ బ్యాంక్‌లో ఎంత డబ్బులున్నాయో చూసి దాన్నంతా లాగేసే స్కీమ్ అనమాట. దాన్ని డీటెయిల్ అరెస్ట్ అంటారు. అది నాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలా మందికి అలా వచ్చాయి. నాకు గూడా ఒకసారి ఆన్‌లైన్‌లో సీబీఐ ఆఫీసు నిన్ను బ్లాక్ చేస్తున్నాం. నువ్వు అలర్ట్‌గా ఉండు అనేదొస్తే నేను దాన్ని తీసేశాను. అలాగా చాలా మందికి ఆహ్, అనుమానంతో ఇలా చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలు గూడా దీని మీద 'బీకే పరపన' అనే సినిమా గూడా దీని మీద వచ్చింది. సూయిసైడ్‌లు గూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఉన్న డబ్బులంతా వీళ్ళకిచ్చేసి నాకు మోసపోయాము అని తెలిసి ఏం చేయాలో తెలియక సూయిసైడ్‌లు చేసుకున్న సంఖ్య గూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ప్రధానమైన ఇది అన్నిటికంటే ఘోరం. ఈ మధ్య కాలంలో నేను ఇట్లాంటి మోసం అయితే వినలేదు. ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉపయోగించి చేసిన మోసం అన్నమాట. ఇది ఎవరో రాస్తే కూడా మనం నమ్మలేం. ఈనాడే రాసింది డీటెయిల్‌గా. దాని తర్వాత నేను కొంత కనుక్కున్నాను నా సోర్సెస్ ద్వారా. సో ఇది ఎలా చేశారు? ఎంత డబ్బులు లాగారు? ఇలాంటి మోసాల పట్ల సామాన్య ప్రజలు ఎలా వ్యవహరించాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇది రేపొద్దున మనకు కూడా తగులుతుంది. చంద్రబాబునే చేయగలిగారంటే రేపు మనల్ని మోసం చేయలేరనేది ఏమీ లేదు. కాబట్టి దీనికి ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలా? ఎలాంటి మోసం ఎలా జరిగిందనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏందంటే ఏఐ వచ్చినాక మనం ఎవరిదో ఫోటో పెట్టి ఎవరిదో ఇది పెట్టి ఇలాగ నన్ను చెయ్యంటే ఇప్పుడు నేను బైక్ నడుపుతున్నట్టు నన్ను చెయ్యన్నాం అనుకో జెమినీకిచ్చి నన్ను బైక్ నడుపుతున్నట్టు చేస్తుంది. అది వీడియో కూడా వచ్చేస్తుంది. లేదు నేను ఇంకొక అమ్మాయి ఫోటో పెట్టి మేమిద్దరం ముద్దు పెట్టుకున్నట్టు అంటే ముద్దు పెట్టుకున్నట్టు కూడా తీసేస్తుంది. దీన్ని రేపు ఎవరన్నా అలా చేసి నా భార్యకు పంపించాను. వీడు ఎక్కడో తిరుగుతూ అమ్మాయితో చూడు సరసాలు ఆడుతున్నాడు అంటే నమ్మచ్చు. ఎందుకంటే వీడియో ఉంది సాక్ష్యం. ఇంతకుముందు ఫోటో అంటే మ్యానిపులేట్ చేయొచ్చు అనుకునేవాళ్ళు. ఇవి కూడా వీడియో సాక్ష్యం ఉంటది. సో నేనే ఉంటాను దాంట్లో. నా పక్కన ఇంకొక అమ్మాయి ఉంటది. మేమిద్దరం సరసాలలో ఉంటాము. నమ్ముతుంది. రేపు నా భార్య గురించి అలాగా నాకు చేయొచ్చు. ఎవరి గురించన్నా చేయొచ్చనమాట. అలాగా ఏ టెక్నాలజీ అనేది ఇవాళ అందరికి అందుబాటులో వచ్చింది. దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడేం జరిగిందంటే ముందుగా సత్తుపల్లి ఇక్కడ ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర ఉన్న తెలుగుదేశం నాయకులకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఏందంటే నేను దేవినేని ఉమా పిఏ మాట్లాడుతున్నాను అని చెప్తే వాళ్ళు సార్ చెప్పండి సార్ అంటే ఇట్లా ఉమా గారు మీతో వీడియో కాల్ చేస్తారు ఇప్పుడు అని చెప్పారు. ఇది వచ్చి ఆడియో కాల్ అనమాట. సరే అన్నారు. ఇమీడియట్ గా దేవినేని ఉమ వీడియో కాల్లో వచ్చి పలకరించాడు. ఏమండి బాగున్నారా అది ఇది ఎట్లా ఉంది అక్కడ పరిస్థితులు అవి అని అడిగారు. వీళ్ళు తెలుగుదేశం నాయకుడు కదా దేవినేని ఉమ అని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడారు. సరే ఏం లేదు అక్కడ మనం ఒక తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ పిల్లల చదువులకి కొంత ఫండ్ కలెక్ట్ చేస్తున్నాము. సో మీరు కూడా మీ వంతు ఫండ్ ఇవ్వండి అని చెప్పి ఒక 3 ఫోన్ నెంబర్లు ఇచ్చారు వీళ్ళకి. వాళ్ళు కూడా ఏమనుకున్నారు దేవినేని ఉమా గారు వీడియో కాల్లో చెప్పారు కాబట్టి మనం ఇద్దామని చెప్పి ఒక 35,000 అకౌంట్లో వేశారు. ఇది ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 30న జరిగింది. సో వీళ్ళు 35,000 వేశారు. వేసిన తర్వాత మళ్ళీ మొన్న 7వ తేదీ ఈ నెల 7వ తేదీ వీళ్ళకి మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి ఏంటంటే మీకు మళ్ళీ దేవినేని ఉమ వీడియో కాల్లో వచ్చాడు.
వచ్చి మీకు నేను లోకల్ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి కదా తెలంగాణలో, ఇప్పుడంటే ఇది ఆపింది అనుకో, నిన్న హైకోర్టు ఆపింది. జరుగుతున్నాయి కదా, మీకు నేను పార్టీ తరపున బీఫామ్ ఇప్పిస్తానని వీళ్ళకి చెప్పారు. వీళ్ళు ఆనందించారు, మనకు బీఫామ్ వస్తే పోటీ చేద్దామని. ఇప్పిస్తాము, అయితే మీతో చంద్రబాబు వీడియో కాల్లోకి వస్తాడు ఇప్పుడు అని చెప్పారు. సడన్గా చంద్రబాబు వీడియో కాల్లోకి వచ్చాడు. చంద్రబాబు ఏమయ్యా ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించాడు. వీళ్ళకి ఇంకా ఆనందం అయిపోయింది, చంద్రబాబు వీడియో కాల్లోకి వచ్చాడు అనేసి వీళ్ళు కూడా ఇది చేశారు. సరే పలకరించి మిగతా ఉమా మాట్లాడతాడని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. సో ఉమా మాట్లాడాడు. ఇప్పుడు ఉమా ఏం మాట్లాడాడంటే, అరే మీరు ఇట్లా విజయవాడ రండి, అమరావతికి రండి, చంద్రబాబు కలుస్తానన్నారు మిమ్మల్ని, మీరు వస్తే మాట్లాడుకుందాం అని, పలానే హోటల్లో దిగండి, ఆ హోటల్ ఖర్చులంతా మేమే చూసుకుంటాం, మీరేమి ఖర్చు పెట్టకండి అని చెప్పారు. వీళ్ళు ఆనందంగా ఒక 18 మంది ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి ఆ హోటల్లో దిగారు. దిగిన తర్వాత హోటల్ వాళ్ళకి కూడా కాల్ వచ్చింది, ఇలాగ మా వాళ్ళు హోటల్లో దిగుతున్నారు, సత్తుపల్లి నుంచి వస్తారు, వాళ్ళకి రూములు ఇవ్వండి, ఖర్చులంతా నేనే పే చేస్తాను ఉమా నుంచి వచ్చింది. హోటల్ వాళ్ళు కూడా దేవినమ్మ చెప్పాడంటే వీళ్ళకి రూమ్స్ ప్రొవైడ్ చేశారు, భోజనాలు అవి పెట్టారు. ఈ లోపల మళ్ళీ కాల్ వచ్చి, చంద్రబాబు గారు 8 మందినే రమ్మంటున్నారు, ఒక్కొక్కరు 10,000 మీరు డిపాజిట్ కట్టాలి అని చెప్పారు. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది, ఇదేంటి 10,000 ఎందుకు కట్టమంటున్నారు అని. అక్కడేమో దేవినేని మా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఆల్రెడీ వీడియో కాల్లో మాట్లాడారు. సో ఈ 10,000 కట్టడం పట్ల వీళ్ళకి డౌట్ వచ్చేసి వీళ్ళు ఇదైంది. ఈ లోపల కోట్ల వాళ్ళు కూడా భోజనాలకి డబ్బులు అడుగుతున్నారు. బిల్లు పే చేస్తా ఉన్నారు, చేయలేదు, భోజనాలకి డబ్బులు ఇవ్వకుండా మీరు బయటకు వెళ్ళకండి అని. దాంతో మేమెందుకు భోజనాలకి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళు కదా ఇస్తామన్నారని గొడవలు అయినాయి. ఈ గొడవల్లో హోటల్ వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు, సార్ వీళ్ళు ఎవరో సత్తుపల్లి నుంచి వచ్చారు, భోజనాలు చేసేసి ఇష్టం వచ్చినట్టు తినేసి బిల్లు కట్టమంటున్నారు,